ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? ఎందుకు స్విమ్మింగ్ చేయకూడదు? హలో గైస్, వెల్కమ్ టు సౌతీ క్యాంపస్ క్రానికల్స్. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది సాగర్ నుంచి 5 స్టెప్ వాటర్ ఫాల్స్ కి. పొద్దున్నే 5 గంటలకు లేచి టమాటా రైస్ కుక్ చేసుకుని దాన్ని పార్సల్ చేసుకుంటున్నాం. ఆ పార్సెల్స్ లో టమాటా రైస్ ఫిల్ చేసి ఒక్కొక్క స్టైల్లో అది కడుతున్నారు. అన్ని బ్యాగ్స్ లో పెట్టేసాం. పదని స్టార్ట్ అవుతాం. వెళ్తున్న దారిలో పెట్రోల్ 800 కొట్టి స్టార్ట్ అయ్యాం. 138 కిలోమీటర్స్ ఒక్కొక్కరు షిఫ్ట్ అవుతూ డ్రైవ్ చేస్తూ అలా సరదాగా రీచ్ అయిపోయాం. అలా వాకింగ్ చేస్తూ అలా లోపలికి వెళ్తున్నాం. అలా సరదాగా మాట్లాడుతూ అలా అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అలా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తుండగా అక్కడ ఒక రాయి కనిపించింది. ఇక్కడ ఏం రాసి ఉందంటే ఇది చాలా ప్రమాదకరం, ఇంకా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేయొద్దని రాసి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక 3 days బిఫోర్ ఒక 3 ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ స్విమ్ చేయడానికి వచ్చారు. అందులో ఒక స్లిప్ అయి లోపల పడిపోగా వాళ్ళు కాపాడడానికి వెళ్ళిన 2 కూడా లోపలికి వెళ్లి స్లిప్ అయి జారిపోయారంట. మీకు ఆ వాటర్ ఫాల్స్ చూపించడం కోసం మేము చాలా రిస్క్ చేసి లోపలికి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి మేము ఏమేమి చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం, ఇంకా ఇక్కడ వాళ్ళ 3 ఎలా చనిపోయారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో పార్ట్ చేయబోతున్నా. వెయిట్ ఫర్ ద part 2. Like, share, subscribe.